హైవ్యూర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో హామీల పరంగా చూసుకుంటున్నప్పుడు వన్ బై వన్ ఇయర్లో మొత్తం ఫుల్ఫిల్ చేసేటట్టు ఉన్నాడు. నాయి బ్రాహ్మణులకి దేవస్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అందులో 44 దేవస్థానాల్లో నిత్యం పుట్టి వెంట్రుకలు ఇస్తూ ఉంటారు. అక్కడ నాయ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని దినాలు కనుక ఉన్నట్టయితే వారికి నెలవారీ ఇచ్చే వేతనం అనేది ఏదైతే ఉందో ఇప్పటివరకు 20,000 రూపాయలు, ఇప్పుడు దాన్ని 25,000 రూపాయలు చేస్తున్నారు. సో ఈ రోజు నుంచి అమల్లోకి. నెక్స్ట్ మత్స్యకారులకు సంబంధించి గతంలో 10,000 తర్వాత 15,000 ఇప్పుడు 20,000 ఇవ్వబోతూ ఉన్నారు. నెక్స్ట్ ఈ సూపర్ సిక్స్లో వచ్చేసి బస్సులు ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్టుంది, రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ మెయిన్గా చెప్పాల్సి వచ్చినట్టు ఇప్పుడు నేను చెప్పబోతున్నది స్పౌజ్ అనమాట. కేటగిరీ కింద అంటే ఒకళ్ళు పింఛన్ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళ మీద డిపెండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు. ఈ పింఛన్ తీసుకున్న పర్సన్ చనిపోయినారు, ఆ డిపెండెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు పింఛన్లు మంజూరు చేయాలి. వాళ్ళకి ఇప్పుడు అంతా 4,000 రూపాయలు ఇస్తారు. ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాస్తవానికి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014-19 మధ్య ప్రాసెస్ ఎవ్రీ వీక్ ఒకసారి, వారానికి ఒకసారి ఉండేది. జగన్మోహన్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని 6 నెలలకు ఒకసారి చేశారు. అది కూడా మరలా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి అలా కాదు, ఇంక ఈరోజు మీరు అప్లై చేసుకోండి అమ్మా అని చెప్పేసి అంటే అక్షరాలు అరౌండ్ 89,000 మంది ఈ స్పౌస్ కేటగిరీ కింద ఉన్నట్టుగా తెలిసింది. సో జస్ట్ మీరు నీరుబైన సచివాలయానికి వెళ్ళి మీ భర్త చనిపోయినాడా ఆయన డెత్ సర్టిఫికేట్ పెట్టండి, లేదు మీ భార్య చనిపోయినాదా ఆమె డెత్ సర్టిఫికేట్ పెట్టండి, లేదు ఇంట్లో డిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా చనిపోయినటువంటి వాళ్ళు మెయిన్ కీలకం అనుకుంటే ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయండి, మీకు ఆ పింఛన్ అనేది ఇస్తారు 4,000 రూపాయలు. తర్వాత ఈ వికలాంగులకు సంబంధించి కూడా సర్టిఫికేట్స్ అవి ఉన్నట్టు పెట్టుకొని అప్లై చేసుకోవచ్చు, రెగ్యులర్ ప్రాసెసే. వాళ్ళకి 6,000 రూపాయలు. పర్మనెంట్గా మంచానికి పరిమితం ఉన్నట్టయితే వాళ్ళకి 15,000 రూపాయలు. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉండి డయాలసిస్ ట్రీట్మెంట్ అవి తీసుకుంటే వాళ్ళకి 10,000 రూపాయలు. సో దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఈ పింఛన్లకు సంబంధించి కూడా ఇక రెగ్యులర్ ప్రాసెస్ అంటే వీళ్ళు చేస్తామని చెప్పున్నారు. ఇప్పుడైతే మే 1 నుంచి ఈ స్పౌస్ కేటగిరీ కింద వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ రేపు జూన్ 1 నుంచి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై కనుక మీరు కనుక ఆల్రెడీ చేసుకుని ఉన్నట్టయితే మీకు జూన్ 1 నుంచి పింఛన్ అనేది ఇస్తారు. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్, దయచేసి ప్రభుత్వం మీకు ఏదైతే వారు వంతు మీకు అందిస్తున్నది ఉందో పన్నుల ధర కట్టిన డబ్బే అది, దానిని ఉపయోగించుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సంతోషంగా అయితే బతకండి. మీకు అంటే మీకు ఇది తెలుసు బట్ మీకు ఇది అవసరం లేదనుకుంటే అవసరం వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి తెలియపోవచ్చు, చెప్పండి. నీరుబైన సచివాలయానికి వెళ్ళి, వార్డు సచివాలయమైనా గ్రామ సచివాలయమైనా వెళ్ళి కనుక్కొని కావాల్సిన ప్రాసెస్ కంప్లీట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఇక వాళ్ళకి పింఛన్ అనేది వచ్చేస్తుంది.